సమాజానికి అంగన్వాడీ కార్యకర్తలు చేసే సేవ అనిర్వచనీయమని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. నర్సరావుపేట పట్టణంలోని భవన చంద్ర టౌన్ హాల్లో అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు, డాక్టర్ అమూల్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గతంలో వేతనాలు పెంచాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు కోరితే కనీసం వారి విన్నపాన్ని కూడా వినలేదని తెలిపారు. లాంటిలతో కుళ్లబడిచిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, పరిస్థితి మారింది, ప్రతి ఒక్కరికి న్యాయం జరగబోతుందని ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ అమూల్య మాట్లాడుతూ 2 దశాబ్దాల తర్వాత నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశాం. ఈ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఓట్లు వేసి దీవించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి రుణం తీర్చుకుంటామని తెలిపారు. జీతాల కోసం అంగన్వాడీలు చేసిన పోరాటాన్ని త్వరలోనే న్యాయం చేసి తీరుతామని తెలిపారు. నిలబడండి. గెలిపించి నా మీద పెద్ద భారం పెట్టడం జరిగింది. బాధ్యత ఎక్కువైంది. ఇప్పుడు మన శివకుమార్ గారు ఏ విధంగా ప్రజల కోసం పోరాటం చేస్తుంటారో సిఐటి తరఫున మన ఏ కృష్ణకుమార్ గారు మరి బాధ్యత మనకి ఎక్కువ. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తాం ఎక్కువ. ఇవాళ మరి పాలకపక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి బాధ్యత ఎక్కువ అవుతుంది. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం మనమే చెప్పాలి. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు కానీ వీళ్ళందరూ కూడా మీరు శాలరీ కట్టుకుని అడిగారు. అప్పుడు ఆ బాధ్యత మా మీద పడింది. చంద్రబాబు నాయుడు గారు అసలు మాట ఇవ్వడం జరిగింది. మీకు కూడా చెప్పేవాడు వాళ్ళ మాట ప్రకారం మాట తప్పకుండా కనీసం 6 నెలల నుంచి సంవత్సరం లోపల డెఫినెట్ గా మీ శాలరీ పెరుగుద్ది, అంతవరకు గ్యారెంటీ. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళుగా వ్యవస్థలన్నీ పాడైపోయినాయి. ఆర్థిక పరంగా రాష్ట్రం తిరిగిపోయింది. కాబట్టి అసలు ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఎకనామిక్ రిజర్వ్స్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా చూసుకునే పరిస్థితి ఇవాళ బాగుపడుతుంది. మేము కూడా ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ, మున్సిపాలిటీకి వెళ్ళినా, రెవెన్యూకి వెళ్ళినా ఎక్కడ కూడా రూపాయి లేదు. పంచాయతీలు మిగిలిన వాళ్ళే వాడేసుకున్నారు, అక్రమంగా వాడేశారు. అంటే ఎన్నో అవినీతి దుర్మార్గాలు జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఓటు జరిగింది. అంటే నేను చెప్పేది అంటే ఏ ప్రభుత్వం కానీ వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, అంటే పరిపాలన అనేది. నేను డాక్టర్ అమూల్య, న్యూరాలజిస్ట్ ని. 20 years గా నర్సరావుపేటలో టీడీపీ విజయం అయితే లేదండి. ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే ఆ విజయంలో భాగమైన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఏదైతే గత ప్రభుత్వంలో మీకు ఏవైతే మీరు డిమాండ్స్ చేశారు, ధర్నాలు చేశారు, జీతాలు పెంచమని మీరు ఏదైతే వర్క్ చేశారో దానికి మీకు సరైన జీతాలు ఇవ్వకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు పడిన రోజులు మాకు గుర్తున్నాయి. చాలా నెలలు మీరు ధర్నాలు చేసి రోడ్డు మీదకి వచ్చి మీ ఫ్యామిలీని వదిలేసి చాలా కష్టపడ్డారు. వాటన్నిటికీ సమాధానం దొరికే రోజులు ఇంకా ముందు ఉన్నాయి. మంచి రోజులు వస్తున్నాయి. ప్రభుత్వం మారింది. నిత్యావసర ధరలు తగ్గుతాయి. అలాగే మీ భవిష్యత్తులు మారుతాయి. ఈ ప్రభుత్వం మీ అందరికీ అండగా ఉన్నది. అలాగే ఇంత భారీ మెజారిటీతో మా నాన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు